శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూరు వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగ్గె మల్లేశం గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కూర రఘోత్తం రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా, విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి, నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి, కమిషన్ ఉంటే ఏమైందంటే పీరియాడికల్గా సూచనలు ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, యాక్షన్ టేకన్ ప్లాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్య పట్ల కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా సభ్యులను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న కొత్త తరానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఈ విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి, నాణ్యమైన విద్యను పేదవాళ్ళకు అందించాలనే ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అధ్యక్ష. కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి, నా పరిశీలనలో ఉన్నాయి కూడా సభ దృష్టికి తీసుకురావడం. ప్రభుత్వం పెద్దగా నిర్ణయాలు చేయవచ్చు, కానీ నిర్ణయాలు చేసే ముందు పూర్తి స్థాయిలో చర్చ జరగాలనే దాన్ని, చర్చల సారాంశం ద్వారా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా పకడ్బందీగా మనం వీటిని అమలు చేయగలుగుతాము అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో తీసుకురావడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా మీరిచ్చిన సలహాలు సూచనలు, తమరు కూడా తమరి అనుభవాలను సభ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటూనే నా పరిగణలోకి వచ్చిన కొన్ని అంశాలను కూడా ఈ సభ దృష్టిలో పెట్టదలుచుకున్న అధ్యక్ష 2021 సంవత్సరంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఈ సర్వే మన దగ్గర 3వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల్లో కొంత సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో 75% మంది ఏ ఒక్క సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాలు చూపడం లేదు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే 3వ తరగతి మరియు 5వ తరగతిలో చదువుకుంటున్న 75% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో, ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకున్న దీంట్లలో ప్రాథమిక సామర్థ్యాలు కూడా చూపడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాలు కలిపి 37 ఉంటే వాటిలో తెలంగాణ ర్యాంకు చిట్ట చివరి 5 రాష్ట్రాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సబ్జెక్టుల వారీగా 37 ర్యాంకుల్లో తెలంగాణ ర్యాంకు 3వ తరగతికి సంబంధించి అధ్యక్ష
భాషలు అంటే అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీలో కావచ్చు. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 36 అధ్యక్ష. 37 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీసు, రాష్ట్రాలు కలిపి 37 ఉంటే 37లో మన దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల యొక్క పరిజ్ఞానము తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 36వ ర్యాంక్ అధ్యక్ష మంది. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 36వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా సబ్జెక్టుల వారిగా 37 ర్యాంకుల్లో తెలంగాణకు 5వ తరగతికి సంబంధించిన వాళ్ళది అధ్యక్ష. తెలుగు, ఇంగ్లీష్, హిందీ సేమ్ తెలంగాణ ర్యాంకు 36 అధ్యక్ష. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. ఎన్విరాన్మెంట్ స్టడీస్లో కూడా 36వ ర్యాంక్ అధ్యక్ష. అంటే మనం ఏ రకంగా చూసినా ఈ దేశంలో ఉండే ఏ రాష్ట్రాలు కానీ ఏ యూనియన్ టెరిటరీస్తో కానీ పోల్చి చూసినప్పుడు ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ తరగతి 5వ తరగతికి సంబంధించిన విద్యార్థుల యొక్క వాళ్ళ ప్రతిభ మనం చివరి నుంచి మొదటి ర్యాంకులో ఉన్నాం అధ్యక్ష. మొదటి నుంచి మొదటి ర్యాంకులో ఉండాల్సిన తెలంగాణ విద్యా విధానం ఈరోజు అధమ స్థాయిలో అత్యంత చివరన ఉంది అధ్యక్ష. ఇది ఒక ప్రభుత్వాల బాధ్యతనో, లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం బాధ్యతనో, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల బాధ్యతనో మనం రాజకీయపరమైన ఆరోపణలు చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో. కానీ మనము నిజంగా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలంటే ఇది ఉపయోగపడదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3వ తరగతిలో ఉండి 2వ తరగతి పుస్తకాలు చదివించే దాంట్లో అంటే పిల్లలేమో 3వ తరగతిలో వాళ్ళకి 2వ తరగతి పుస్తకాలు ఇచ్చి చదువురా అంటే దాంట్లో వాళ్ళు చదవగలిగిన వాళ్ళు 2018లో 18.1%, 2022లో 5.2%, 2024లో 6.3%. పిల్లలు చదువుకుంటున్నదేమో 3వ తరగతిలో, వాడికి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదవరా అంటే 18లో 18.1% ఉంటే 22కి వచ్చేవరకల్లా 5.2%కి పడిపోయింది, 24కి వచ్చేవరకల్లా 6.3% ఉండిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి పుస్తకాలను 3లో 2ది సమస్య ఉండొచ్చు, కానీ 5వ తరగతిలో ఉన్నోడికి 2వ తరగతి పుస్తకాలు ఇచ్చే చదువురా అంటే 2018లో 43.6%, 2022లో 31.7%, 2024కి వచ్చేవరకల్లా 31.5% అధ్యక్ష. అదేవిధంగా లెక్కలకు వద్దాం అధ్యక్ష. చదువు ఇది పక్కన పెడితే లెక్కల విషయానికి వస్తే 3వ తరగతిలో ఉండి కనీసం 2వ తరగతి లెక్కలైనా చేయరా అని చెప్తే 2018లో వాళ్లకు 34.5%, 2022లో 28.7%, 2024కి వచ్చేవరకల్లా 31% అధ్యక్ష. అంటే 3వ తరగతిలో ఉండి 2వ తరగతి లెక్కల విషయం. అదేవిధంగా 5వ తరగతిలో ఉండి 2వ తరగతి లెక్కలనే చేయగలుగుతారేమో అని చూస్తే దాంట్లో శాతం అధ్యక్ష 2018లో 48.7%, 2022కి వచ్చేవరకల్లా 44.6%, 2024కి వచ్చేవరకల్లా 41.1% అధ్యక్ష. అంటే రోజుకి మన యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభ, ఉన్న తరగతిలో ప్రతిభ గురించి పక్కన పెట్టండి అధ్యక్ష. 5వ తరగతిలో ఉన్నోని 2వ తరగతి పుస్తకాలు ఇస్తే కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా 3వ తరగతిలో ఉన్న వారిలో 16% మంది పిల్లలు మాత్రమే సక్రమంగా పాఠ్య పుస్తకాలను చదవగలిగారు. 3వ తరగతిలో విద్యార్థుల్లో కేవలం 10% మాత్రమే కనీసం తీసివేతలు అంటే మ్యాథమెటిక్స్ చేయగలిగినారు అధ్యక్ష. ఉన్న క్లాస్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళు అంచనా వేసి చదవమంటే 16% చదువులో, 10% లెక్కలలో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్కూల్స్లలో 6,50,000 మంది తగ్గిపోయినారు అధ్యక్ష. అంటే మొత్తం పడిపోవడం జరిగింది అధ్యక్ష, డ్రాప్అవుట్స్. సో ఇట్లా ప్రతి స్థాయిలో ఈరోజు మన విద్య అనేది పూర్తిగా రోజుకు క్షీణించిపోవడం, నిర్లక్ష్యానికి లోను కావడం, లేకపోతే దాన్ని ఆధునీకరించడానికో లేకపోతే దాన్ని మనం బాగు చేయడానికో చేస్తున్న ప్రయత్నాలు ఏం పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు అధ్యక్ష. ప్రయత్నాలు చేసిండ్రా చేయలేదా అనే విశ్లేషణ కంటే వాటి వల్ల వచ్చిన ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు అధ్యక్ష. నేను ఏ ఒక్కరి మీదనో ఆరోపణలు చేసి
గత ప్రభుత్వాల మీద నెట్టేసి మా ప్రభుత్వం బాధ్యత నుంచి మేము తప్పించుకోవాలని మేము అనుకోవడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్కి వస్తే 2017లో ఒక రిక్రూట్మెంట్ చేసి 8792 మంది టీచర్లను రిక్రూట్ చేస్తే నేను రాగానే ఈ రిక్రూట్మెంట్స్ ఇమ్మీడియట్గా చేయాలా అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి దాదాపుగా 11,063 మంది టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. అందులో కొద్దిమంది జాయిన్ కానట్టున్నారు. 10,000+ టీచర్స్ మేము రిక్రూట్ చేసినాం అధ్యక్ష. అట్లనే 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక దాంట్లో భాషా పండితులు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు లేకుంటే 20 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు రిటైర్ అయినా కూడా ప్రమోషన్ రాదేమనుకునే పరిస్థితి నుంచి దాదాపుగా 21,000 పైచిలకు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 7-8 సంవత్సరాల నుంచి బదిలీలు జరగక చాలామంది బాధపడుతుండే 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ లేకుండా బదిలీలు చేసినాం అధ్యక్ష. మీకు గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు తెచ్చు టీచర్ల యొక్క రాజకీయ చతురత మీకు తెలుసు. కలెక్టర్లనైనా మనం బదిలీలు చేయొచ్చు, కానీ టీచర్లను బదిలీ చేయడం అంత ఆశామాసిగా జరిగేది కాదు. ఒక కలెక్టర్ని కావాలంటే మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే మనం అవలీలగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒక టీచర్ని ఎక్కడైనా బదిలీ చేయాలన్నా మనం వాళ్ళని అంత ఆశామాసిగా ఉండదు. అట్లాంటిది 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ కూడా ఎదుర్కోకుండా మా ప్రభుత్వం బదిలీలు చేయగలిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని విషయాలను నేను ఈ సభ ద్వారా మన తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో సబ్జెక్టు కరెక్షన్ నాకున్న సమాచారం మేరకు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ 26,106. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 16,86,343 మంది విద్యార్థులు ఉన్నారు. మన స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ మనం పెట్టుకున్నది 19,341 కోట్ల రూపాయలు అధ్యక్ష. చైర్మన్ సార్, ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్లో లోకల్ బాడీ స్కూల్స్ 26,106 పాఠశాలలు ఉంటే అందులో చదువుకుంటున్న విద్యార్థులు 16,86,343 మంది ఉంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 19,341 రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,023 స్కూల్స్ ఉంటే 6 లక్షల మంది, అప్రాక్సిమేట్గా 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్క స్టూడెంట్ మీద 96,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈరోజు నేను తమరి ద్వారా సహచర సభ్యుల్ని తెలంగాణ సమాజంలో, పౌర సమాజంలో, పౌర హక్కుల నుంచి సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్ళని నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అధ్యక్ష? ఈరోజు ఒక్క స్టూడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అని అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ప్రైవేటు స్కూల్లో తల్లిదండ్రులు పే చేసే ఫీజు పర్ మంత్ 2,000, 3,000, 4,000 వేసుకున్నా కూడా సంవత్సరం మొత్తం కలిపితే కూడా 50,000 రూపాయలు తల్లిదండ్రులు ఆ విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్లో 8% ఈసారి కేటాయించినది అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్లో 8% కేటాయించి యావరేజ్ ఒక స్టూడెంట్కు 1,00,000 రూపాయల సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు, తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని లోతుగా విశ్లేషించి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రక్షాళన మొదలు పెట్టంగానే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు రాజకీయంగా ఈ ప్రక్షాళనతో ప్రయోజనమా నష్టమా, ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంతకాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే చైర్మన్ సార్, అదేవిధంగా సార్ నేను వచ్చిన తర్వాత
స్కిల్ ప్రతి సంవత్సరం కారణం ఏదైనా ఉండొచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 1,10,000 మంది, 1,09,000, 1,10,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తల్లిదండ్రులు తమరికి కానీ ఇక్కడ సభలో ఉండి చాలామంది సభ్యులు కానీ ఇంతకుముందు మిత్రుడు భానుప్రకాష్ రావు గారు చెప్పారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే పరిస్థితి ఎట్లుంది అనే దాంట్లో నేను కూడా నా దగ్గరకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చాయా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం ఇప్పించు అని. ఐటీ కంపెనీలు ఇప్పుడు నువ్వు చెప్తే వింటారని వాళ్ళు ఐటీ కంపెనీల సంగతి దేవుడు ఎరుగు. సివిల్ ఇంజనీరింగ్ ఇతరు చేసిన వాళ్ళని చూస్తే 15,000 ఇచ్చినా పని చేస్తామంటారు. అరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 10,000-15,000 ఎట్లా పని చేస్తాడని మేస్త్రిని పిలిచి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు సూపర్వైజ్ చేయడానికి అడిగితే 60,000 అడిగాడు. మేస్త్రి 60,000 దొరకడం లేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రం 15,000 దొరుకుతున్నాయి అధ్యక్ష. వీటన్నిటిని కూడా నేను పరిగణలోకి తీసుకున్న తర్వాత డిమాండ్ అండ్ సప్లైలో దెర్ ఇస్ అన్ గ్యాప్. ఈ గ్యాప్ ఏంది అని విశ్లేషిస్తే స్కిల్ గ్యాప్, బేసిక్ స్కిల్ లేకపోవడం, స్కిల్ అప్గ్రేడేషన్ లేకపోవడం, డిమాండ్ సప్లైలో చాలా వ్యత్యాసం ఉండడం. విద్యార్థులు ఉన్నారు కానీ అవసరమైన మేరకు ఆ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళే మాకు ఎవరు దొరకడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ చాలాసార్లు మనోళ్ళు అంటున్నారు మా దగ్గర ఒడిశా నుంచి వచ్చిండ్రు, లేకపోతే మా దగ్గర బీహార్ నుంచి వచ్చారు, తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి సాధించడంతో ఒరిస్సా, బీహార్, రాజస్థాన్ వాళ్ళందరూ మన దగ్గరికి రావడం లేదు. మన దగ్గర ఉన్న పిల్లలకు నైపుణ్యం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. నైపుణ్యం ఉన్నోడు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నాడు అధ్యక్ష. దీనికి తెలంగాణ సాధించిన అభివృద్ధి కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ టు సే మనం నిర్లక్ష్యం వహించడం వల్ల మన పిల్లలకు నేర్పించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించకపోవడం వల్ల ఈరోజు సమాజం అవసరాలకు తగ్గట్టుగా మన విద్యార్థులు అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు మనమేం నిరుద్యోగులుగా మనమున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి దీనికి సింపుల్ ఉదాహరణ అధ్యక్ష, అమెరికాలో అన్నిట్లలో సిలికాన్ వ్యాలీ నుంచి అన్ని దగ్గరలో మనమే ఉన్నామంట. అమెరికాలో పాపులేషన్ లేక కాదు అధ్యక్ష, అమెరికాలో 35 కోట్ల పైన జనాభా ఉన్నారు. అమెరికన్స్ చదువుకోవాల్సిన చదువు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల మన దగ్గర చదువుకున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళి వివిధ సంస్థలకు సీఈఓలు అవుతున్నారు. సో అట్లనే తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన సాంకేతిక నైపుణ్యం నేర్చుకోకపోవడం వల్ల, సారించాల్సిన దృష్టి సారించకపోవడం వల్ల ఈరోజు క్రమంగా మనం అవకాశాలను కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి మన అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. దీన్ని సీరియస్ కన్సర్న్ కింద మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది వస్తున్న ఒక సీరియస్ చేంజ్. ఈ సీరియస్ చేంజ్ అనేది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియడం లేదు. ఇది అలార్మింగ్ స్టేజ్ అదే స్పీకర్ సార్. సో ఈరోజు మనము ఏ రకంగా అయినా దీన్ని ఏదో రకంగా దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్కిల్స్ వీటన్నిటిని చేయడం కోసమే ఎనీ ప్రభుత్వం యూనివర్సిటీ కింద మనం తీసుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందే మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు చెప్పారు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, ఒకప్పుడు పివి నరసింహారావు, జయపాల్ రెడ్డి గారు, గద్దర్ లాంటి వాళ్ళను, లేకపోతే కూర రాజన్న లాంటి వాళ్ళను అందించిన సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళను, లేకపోతే సైంటిస్టులను, ఇంజనీర్లను, దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలు, విప్లవ పోరాటాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీలు ఎంతోమందిని మేధావులను అందించినాయి అధ్యక్ష మన దగ్గర. ఓకే డాక్టర్. సో ఇట్లా చాలామందిని మన యూనివర్సిటీలు చాలామందిని దేశానికి అందించినాయి. కానీ ఈరోజు ఆ యూనివర్సిటీల యొక్క పరిస్థితులు, ఆ యూనివర్సిటీల నుంచి వస్తున్న విద్యార్థులు, అక్కడి పరిస్థితులు అన్నీ కూడా ఎట్లున్నాయో నాకంటే మీకు ఎక్కువ తెలుసు స్పీకర్స్. అందుకే ఈరోజు గవర్నమెంట్లో ఇంకొక స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టిన 12 బదులు 13 అయితే నెంబర్ పెరుగుతుంది తప్ప దాంట్లో నాణ్యత మీద నమ్మకం లేకపోవడం వల్ల ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఎందుకు పెట్టినామంటే 1921 to 1931 యంగ్ ఇండియా అని ఒక పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించి స్వతంత్ర ఉద్యమాన్ని ఆ పత్రిక ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఒక క్రియేషన్. ఆ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాం చైర్మన్ సార్. దానికి
మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మనం యూనివర్సిటీకి మనం చైర్పర్సన్గా పెట్టుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్, ఈ దేశంలోనే వ్యాపారంలో అన్ని రకాలుగా రాణించిన వాళ్ళని, రెడీ ల్యాబ్స్ కావచ్చు, అపోలో కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు. దేవయ్య గారు అని యుఎస్లో మన వరంగల్ వాసి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలోనే వేల కోట్ల రూపాయలు, వాళ్ళ పిల్లలు అయితే ఇంకా అన్లిమిటెడ్, అంటే బిలియనియర్స్. అంటే యూఎస్లో కొద్దిమంది ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి తీసుకుంటే దే ఆర్ బిలియనియర్స్, ద బిల్డ్ ఎంపైర్ ఇన్ యుఎస్. అట్లాంటి అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి మన వరంగల్ వాసిని కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి చైతన్యం ఉండి సోషల్ కన్సర్న్ ఉన్న అతను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో సిలబస్ నుంచి, కరికులం నుంచి మొదలు పెడితే మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీసే అక్కడ మొత్తం డిసైడ్ చేసేటట్టుగా, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అబ్జర్వ్ చేసుకునేటట్టుగా, అక్కడ ఏ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలనో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్, ఇంతవరకు స్కిల్స్ దీంట్లో డిప్లొమా సర్టిఫికేట్లే ఇచ్చేది. డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తే ఫర్దర్గా వాళ్ళు పీజీలు చదువుకునేటప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి చాలామంది అందులో చేరేవాళ్ళు కాదు. ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని పీజీల కోసం మాత్రమే ఇతర దేశాలకు F1 వీసాలు వస్తాయి. కాబట్టి అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చే విధంగా యూనివర్సిటీని ఒక దేశంలోనే ఒక బెస్ట్ మోడల్ కింద మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని దాని చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర అని పెట్టుకున్నాం. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు తెలుసు చైర్మన్ సార్, వాళ్ళ మహేంద్ర యూనివర్సిటీ కూడా మీకు ఇక్కడ తెలుసు ఎంత సక్సెస్ స్టోరీ ఉన్నదో మహేంద్ర యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీని పెట్టడం ద్వారా, ప్రారంభించడం ద్వారా తెలంగాణలో ఈ మొత్తం ఫిలాసఫీనే రీడూ చేసినాం చైర్మన్ సార్. సో మనం అందులో కార్పస్ ఫండ్ ఒక 600 crores క్రియేట్ చేసి ఒక 60 acres ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్ చేయడమే కాకుండా ఒక 300 crores తోని ఆ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకు ఒక 600 crores కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి వాళ్ళ బ్యాంక్లో పెడితే వాళ్ళు ప్రతిసారి నిర్వహణ కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చి నిధుల కోసం, ఇప్పుడు చిన్న రబ్బర్ పెన్సిల్ కొనుక్కోవాలన్నా యూనివర్సిటీ గ్రాంట్స్, యూజీసీ గ్రాంట్స్ రాకపోవడం, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం పెన్ను పేపర్ కొనాలంటే 3 సంవత్సరాల తర్వాత శాంక్షన్ ఇస్తున్నాం చైర్మన్ సార్. ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావడానికి వాళ్ళకు ఒక 600 కోట్ల రూపాయలు మనం కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఇవ్వాలనుకున్నాం. ఆ నేపథ్యంలో భాగంగా మనం అదానీ నుంచి ఒక 100 కోట్లు కార్పస్ ఫండ్కు తీసుకుంటే రాజకీయపరమైన ఆరోపణలు మనం బయట చేసుకోవాల్సింది తీసుకెళ్ళి దానికి అతికించడంతో ఈరోజు ఆ 100 కోట్ల రూపాయలు వాపసు ఇచ్చినాం అధ్యక్ష. ఎవరికి నష్టం జరిగింది అధ్యక్ష? తెలంగాణలో చదువుకోవాల్సిన పేదోళ్ళ పిల్లలకు ఉచితంగా సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకున్నాం. అది ఎక్కడ ప్రభుత్వ సిస్టంలో కానీ లేకపోతే ప్రైవేట్ దీంట్లో కానీ ఎక్కడా మనం ఇచ్చేయలేదు స్పీకర్ సార్. దాంట్లో ఇంకా వాళ్ళు డీటెయిల్గా చర్చ చేయమంటే నేను చాలా విషయాలు చెప్తాను, అక్కడికి వెళ్ళకుండా. సో నేను ఇక్కడ ఏమంటే విఘ్నత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనానికి, రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ నైపుణ్యం పెంచడానికి ఎనీ కార్పొరేట్ కంపెనీ ముందుకొచ్చి, ఇప్పుడు మన దాంట్లో కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా సంపాదించిన సార్, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి 100, 200, 1000 కోట్లు ఒకవేళ ఈ కార్పస్ ఫండ్కు ఉదారంగా ముందుకు వచ్చి ఇస్తే కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గతంలో సాగునీరు అవి ఇవి ఎంఏయుడి మంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున దీనికి ఫండ్స్ ఇచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అయితే దీంట్లో నా సూచన ఏంటంటే, ఈరోజు సమాజానికి, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు లేకపోతే విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి చట్టసభల్ని వేదికలుగా చేసుకోవాలనే నా సూచన. ఈ పెద్దల సభకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడనే టీచర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఇక్కడనే గ్రాడ్యుయేట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మిగతా చట్టసభలలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ మ్యాండేట్గా టీచర్ కమ్యూనిటీ నుంచి, గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది. కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. చదువుకున్న వాళ్ళు ఈ చట్టసభలకు వచ్చి చదువు మీద అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఈ సభలో ఈ చర్చను తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్న చైర్మన్ సార్. సో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన పర్పస్కు మనం పెట్టుకున్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అదేవిధంగా స్పోర్ట్స్, మన ఒలింపిక్స్ చూసినాం, గోల్డ్ మెడల్లో గుడిసున్నా,
ప్రపంచంలో అత్యధిక జనాభా మన నెంబర్ 1 140 కోట్లు దాటినాం. చైనాను కూడా మనం క్రాస్ అయినట్టున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మనమే ఉన్నాం. కానీ మన దగ్గర ఏం రాలేదు. నేను మన సౌత్ కొరియా పోయినప్పుడు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాల క్యాంపస్, పెద్దది కూడా కాదు. ఆ దేశానికి 32 మెడల్స్ ఒలింపిక్స్లో వస్తే 16 మెడల్స్ ఆ యూనివర్సిటీకి వచ్చినాయి. 16 మెడల్స్లలో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆర్చరీలో ఒక అమ్మాయి, ఆ యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నిజంగా మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. మనం 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేని భారతదేశం సౌత్ కొరియాలో ఒక అమ్మాయి సాధించిన 3 గోల్డ్ మెడల్స్ని చూసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి నుంచి మన నిర్ణయాలలో మార్పు రావాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, అకాడమీ ఈజ్ ఫర్ మెడల్స్. సో ఈ దేశంలో ఏ క్రీడాకారులనైనా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఒక పీటీ ఉషా అయినా కర్ణ మల్లేశ్వరి అయినా ఇట్లాంటి వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు. వాళ్ళు రాణించడం వల్ల దేశానికి కొంత గౌరవం పెరిగింది. కాలక్రమేణా మళ్ళీ మనం క్రీడల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే మనం వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించలేదో నాకు తెలియదు. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని రెండింటిని మన తెలంగాణలో పెట్టుకోవాలని 2036 మన వాళ్ళు దేశం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది ఒలింపిక్స్కి. దానికంటే ముందు 2028లో రాబోయే ఒలింపిక్స్లో మనం గోల్డ్ మెడల్ సాధించాలి, దానికి అవసరమైన శిక్షణ అందించాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అనే ఒక పట్టుదలతోని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీని మనం ప్రారంభించుకుంటున్నాం. చైర్మన్ సార్ తొందరలోనే దాని విధానంలో కూడా విధానపరమైన నిర్ణయాలతో తొందరలోనే మేము ముందుకు వస్తాం. ఇదే కాకుండా క్రికెట్లో రాణించిన సిరాజ్కి అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా వరల్డ్ కప్ సాధించిన దాంట్లో అతను క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అతనికి గ్రూప్ 1 జాబ్, ఒక డిఎస్పీ జాబ్ ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలము ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చినాం. అదేవిధంగా నిఖత్ జరీన్ నిజామాబాద్, ఒక మైనారిటీ గర్ల్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు మనం గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 crores రివార్డ్ అండ్ ఇంటి స్థలం ఇవన్నీ కూడా ఇచ్చినాం. అదేవిధంగా దీప్తి జివాంజీ వరంగల్ నుంచి పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన గ్రూప్ 2 జాబ్ ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలం ఇచ్చి ఆర్థికంగా 1 crore ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడల పట్ల కూడా తెలంగాణ విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం చైర్మన్ సార్. గతంలో గచ్చిబౌలిలో మనము మన ఏషియన్ గేమ్స్ని మనం కండక్ట్ చేసినాం, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం. ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించిన తర్వాత అవి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి చైర్మన్ సార్. నేను వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్స్కి, ఇట్లాంటి ఫంక్షన్స్కి అసలు ఇవ్వకండి, క్రీడలను ప్రోత్సహించడానికి రిపేర్స్ అండ్ రినోవేషన్ చేయండి. దాంట్లో భాగంగానే ట్రైనేషనల్ ఫుట్బాల్ని మనం గేమ్స్ అక్కడ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినాం. ఆ తర్వాత మిగతా ఈవెంట్స్ని కూడా మనం స్పోర్ట్స్ సైడ్ మనం ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వాటి రిపేర్స్ అండ్ రినోవేషన్ కూడా మనం బడ్జెట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మన వాళ్ళు ఆస్ట్రేలియా సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో మనం ఒక అండర్స్టాండింగ్ MOU చేసుకున్నాం. ఎందుకంటే శిక్షకులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, నాట్ ఫర్ స్టూడెంట్స్, నాట్ ఫర్ ప్లేయర్స్. సో శిక్షణ ఇచ్చే వాళ్ళకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ఒప్పందం చేసుకుని ఒక ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ నుంచి అదేవిధంగా సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే నైపుణ్యం గల క్రీడాకారులకు అందరూ కూడా శిక్షణ ఇవ్వాలి అనే ఒక విధానాన్ని తీసుకొని ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ITI చైర్మన్ సార్ మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉపాధి కోసం విద్య కోసం ఉద్యోగం కోసం ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ వాళ్ళం. 1956లో మొదలైన ఇవి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 65 ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ ఇచ్చే శిక్షణకు బయట సమాజానికి ఏం సంబంధం లేదు. అక్కడ డీజిల్, ఎలక్ట్రికల్ లేకపోతే ఫిట్టర్, ప్లంబర్ ఇట్లాంటి పని నేర్పితే ఆడ డీజిల్ మెకానిజంలో వాడికి ట్రైనింగ్ ఇస్తే వాడు అంబాసిడర్ కార్, ఫియట్ కార్కు ట్రైనింగ్ ఇస్తున్నారు. బయటకు వస్తే అవి ఎక్కడ లేవు. ఈరోజు అవి ఏడునే కూడా అంటే ఎత్తుక్కునే పరిస్థితి ఉంది. సేమ్ ఈరోజు ప్రపంచం ఎంతో వేగంగా ముందుకెళ్తుంది. ఈ ముందుకు వెళ్ళే క్రమంలో కాలం జల్లిపోయిన
సర్టిఫికెట్ కోసమే చదువులను మనం ఆపేయాలి. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. ఏదో యథాలాపంగా ఏదో ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఏదో బయటకు వస్తే దానికి ఏం ప్రయోజనం లేదు. అందుకే ఆలోచన చేసినాం ఇది ఇట్లయితే ఇంకా లాభం లేదు అని. టాటా సంస్థతో మాట్లాడినా, టాటా సంస్థ ముందుకు వచ్చింది. ఈరోజు టాటా సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం చేసుకుంటే దాదాపుగా ఈ 65తో పాటు ఇంకొక 35 100 నియోజకవర్గాలలో 100 ఐటీఐలను ఈరోజు మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీగా మార్చుకున్నాం. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మీద వాళ్ళు దాదాపుగా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికి ఒక 3,000 కోట్లు, అందులో 86% టాటా సంస్థ పెట్టుబడి పెట్టే విధంగా ఓన్లీ 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద పెట్టి వీటిని అప్గ్రేడ్ చేసి ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక ఒప్పందం చేసుకొని ఈరోజు మనం ఇనిషియేట్ చేసినాం. మల్లెపల్లిలో తొందరలోనే ఒక 4 ఐటీఐలను మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇట్లా రాష్ట్రం అన్ని దగ్గరలో 100 నియోజకవర్గాలలో ఈరోజు 100 ఏటీసీలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు అంటే ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో ఉన్నంత డిమాండ్ ఈరోజు మన రాష్ట్రం, పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాలలో కూడా మన యొక్క యువత, సాంకేతిక నైపుణ్యం యువత యొక్క అవసరాలు ఉన్నాయి. ఆ దేశాల్లో డిమాండ్ సప్లైలో చాలా వ్యత్యాసం ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది యువకులకు ఇందులో నైపుణ్యపరమైన శిక్షణను అందించి ఇతర దేశాలకు వాళ్ళను పంపించి ఇతర దేశాలలో స్థిరపడడమే కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సొంత గ్రామాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆదుకోవడం కోసం వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో సింగపూర్లో కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉన్న సేమ్ మోరార్లెస్ మన ఐటీఐ లాంటివి. ఈరోజు సింగపూర్ ప్రభుత్వంతో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. వాళ్ళు కూడా మన ఇన్స్ట్రక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా. సో ఎక్కడైనా మేము చేసుకుంటున్న ఒప్పందంలో ప్రధానంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికంటే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా అవుట్డేటెడ్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి పాస్ అయినారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆటో మోడ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమాత్రం కూడా 35 సంవత్సరాలు ఉద్యోగ భద్రత ఉందన్న తర్వాత వాళ్ళు నేర్చుకోవడమే మానేసారు. నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆటో మోడ్లో అంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత మనకేం అవసరం లేదు, ఆటోమేటిక్గా 35 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ వస్తాయి, రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయని చెప్పి ఒక ఆటో మోడ్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల ఈరోజు సమాజంలో మనము పూర్తిగా దెబ్బతింటున్నాము. ఇందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ టీచర్ కమ్యూనిటీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, టీచర్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇంతకుముందు తమరు కూడా చెప్పిన ఎండాకాలం సెలవులు ఇచ్చేదే వాళ్లకు శిక్షణ ఇవ్వడానికని. ఇప్పుడు ఎండాకాలం సెలవులే కాదు, పండుగలు, పబ్బాలు ఇవన్నీ తీసేస్తే 365 రోజులలో నాకు తెలిసి మరి నర్సిరెడ్డి గారు చెప్పాలా ఎన్ని రోజులు 220 దాదాపుగా 2/3 180 రోజుల. సో స్ట్రైట్గా 50% హాలిడేసే ఉన్నాయి దాదాపుగా. ప్రపంచంలో నాకు తెలిసి ఏ శాఖకి ఇన్ని సెలవులు ఉంటాయో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో 50% సెలవు దినాలు ఉండే శాఖ ఏదైనా ఉంది అని అంటే అది విద్యాశాఖనే అని నేను అనుకుంటున్నాను, మీరు అందరూ అందించే సమాచారం ప్రకారం. సో శాలరీస్ కూడా మీకు తెలుసు, ఈరోజు నేను చెప్పిన లెక్క ప్రకారం ఇంత బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ కూడా నాకు సంతోషమే. ఎందుకంటే మన పిల్లలకు చదువులు చెప్పి ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నదని ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఈ టీచర్ల దగ్గర ఉన్నది. వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువనే, కానీ తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని ఆ బాధ్యతను ఈ సభ ద్వారా, ఈ చర్చల ద్వారా గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇదే కాకుండా స్కూల్స్లలో కూడా, అంగన్వాడీలో కూడా ఒక్కొక్క ఊర్లో పోతే రకరకాల స్కూల్స్ ఉన్నాయి. నా నియోజకవర్గంలో కోస్గి మండల కేంద్రం ఉంది, ప్రతి గల్లీలో స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఏ స్కూల్కి పోయిన టీచర్లు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే పిల్లలు ఉంటే టీచర్లు లేరు, టీచర్లు ఉంటే పిల్లలు లేరు. వీళ్ళందరినీ కలిసి ఒక్క దగ్గరికి తీసుకురావాలంటే మాది జిల్లా పరిషత్ అంటారు, ఇంకొక వేరేది అంటాడు, అంటే రకరకాలుగా విడిపోయి ఇట్లా ఉన్నారు. అందుకే ఈ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీరు కంప్లీట్గా కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి. బాగలేదు అని చెప్పడం అనేది అత్యంత సులువైన అంశం. బాగలేదు అనడం ద్వారా ఎదురుగున్న వాళ్ళని విమర్శించడం ఇంకా
అత్యంత విలువైన అత్యంత సులభమైన విషయం. ఈ రెండు మన భవిష్యత్తుకి పనికొచ్చేటివి కావు. మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి. ఇక్కడ చర్చ చేయగలిగిన వాళ్ళు, చర్చ చేసిన వాళ్ళు, చర్చలో మిస్ అయిన వాళ్ళు కూడా మాకు రాతపూర్వకంగా ప్రభుత్వానికి సూచన ఇవ్వండి. నిర్ణయాలు తీసుకునే ముందు చైర్మన్ సార్, నేను అందరిని అఖిలపక్షం పిలుస్తాను. మళ్ళీ గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోదలుచుకుందో పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి నేను అందరికి ఇస్తాను. నేను అందరి సూచనలు సలహాలు తీసుకొని దీన్ని ప్రక్షాళన చేయదలుచుకున్నా. మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ సామాజిక బాధ్యత నుంచే మనం నిర్ణయాలు తీసుకుంటే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను ప్రభుత్వానికి అధిపతిని కాబట్టి నేను చేసిన నిర్ణయం అందరూ వినాల్సిందే అనే విధానంలోకి పోకుండా మీ అందరి సూచనలనే తీసుకొని మీ అందరి సూచనలకెళ్ళే ప్రభుత్వం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తుంది. ఆ పాలసీ డాక్యుమెంట్ని కూడా మళ్ళీ డిస్కషన్కు, డిబేట్కు పెడతాం. దాంట్లో ఫైనల్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో, బెస్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఆ బెస్ట్ ప్రాక్టీస్ని తెలంగాణలో మనం అమలు చేద్దాము. ఈ బెస్ట్ ప్రాక్టీస్ కోసం మీ అందరు సహకరించండి, మీరు అందరు సూచన చేయండి. మనం డిబేట్ చేద్దాం, డిస్కషన్ చేద్దాం. ఒకవేళ డిబేట్ డిస్కషన్లో కూడా డిఫర్ కావచ్చు. మనం స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ డిఫర్ అవ్వడం కూడా నేను తప్పు పట్టట్లా. కాకపోతే లాజికల్గా దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనము సమాజ ప్రయోజనాల కోసం మనకున్న అవకాశాలను ఉపయోగించాలి. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం ప్రక్షాళన చేసుకోగలుగుతాము, మన భవిష్యత్ తరాలను కొంత ఎంపవర్ చేయగలుగుతాము. ఈరోజు మనం చేయకపోతే, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఇది ప్రక్షాళన చేయడం కష్టము. లాస్ట్ థ్రెడ్ మీద ఉన్నది, ఇక తెగిందంటే లోయలోనే పడుతుంది. ఇక్కైనా మనం మేల్కోవాలి. మనం మేల్కోకుండా, మేల్కొని నిర్ణయాలు తీసుకోకుండా ఈ విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు మనము అన్యాయం చేసిన వాళ్ళమే కాదు, ద్రోహం చేసిన వాళ్ళమవుతాము. అందుకోసము దయచేసి సభ్యులందరినీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అనుభవాలను, మీ సలహాలని, సూచనల్ని మా ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఏదైనా, ఎందుకంటే టీచర్ కమ్యూనిటీస్ లిటిల్ బిట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తుంటారు, లేకపోతే రకరకాలుగా మనల్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మంచి కోసం ఏమైనా చేద్దాం, కానీ వాళ్ళ ద్వారా విద్య కోసము, విద్యా వ్యాప్తి కోసం, విద్యను ప్రక్షాళన చేయడానికి కూడా వాళ్ళను మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే నేను విద్యా కమిషన్తో మాట్లాడిన నాకున్న ఆలోచన ఏంటంటే, ఇన్ని రకాల స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్, లేకపోతే ఐటీఐ, లేకపోతే ఇట్లా ఏవైతున్నో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. రెగ్యులర్ ఎడ్యుకేషన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒకటే ఊరిలో 10 రకాల స్కూళ్ళు పెట్టి ప్రతి స్కూల్లో 10 మంది విద్యార్థులే ఉండి, ప్రతి స్కూల్, ఆ మధ్యలో నల్గొండలో నాకు ఊరి పేరు గుర్తులేదు కానీ 9 మంది టీచర్లు ఉండి ఒక్క స్టూడెంట్ కూడా లేరు. మన కౌన్సిలింగ్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళంతా రాస్తారోకో చేస్తారు. టీచర్లు ఎందుకు రాస్తారోకో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ రాస్తారోకో చేస్తారు అంటే నేను ఇమ్మీడియట్గా టీవీలో బ్రేకింగ్ మీద బ్రేకింగ్ వస్తుంది, బదిలీల విషయంలో టీచర్లు రాస్తారోకో చేస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళను ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడికి పోరంటే అక్కడనే ఉంటారంట, వాళ్ళని బదిలీ చేయడానికి వీల్లేదంట సార్ అని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాయి, మరి ఎందుకు బదిలీ చేస్తున్నారు? అనవసరంగా అంతమంది పిల్లలు ఉంటే టీచర్లను బదిలీ చేయడం ఎందుకు అని నేను అడిగితే, ఒక్క స్టూడెంట్ కూడా లేదు సార్, 9 మంది టీచర్లు అందరు అక్కడనే ఉంటామంటున్నారు సార్ అని అంటారు. ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో, ఎట్లా చెప్పాలనో నాకైతే తెలియట్లేదు. రేషనలైజేషన్ పేరు మీద స్కూళ్ళు మూసే కంటే, పిల్లలు ఉన్న కాడ టీచర్లు లేరు, టీచర్లు ఉన్న కాడ పిల్లలు లేరు అంటే, ఈ టీచర్లను తీసుకొచ్చి పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో సబ్జెక్ట్స్ చెప్పడానికి అవసరమైన విధానపరమైన చిన్న చిన్న సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్ల సంఘాలతో కూడా నర్సిరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఒప్పించి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా సలహాలు ఇవ్వమని, మాకేం వేరే అభిప్రాయం లేదు. సో వాళ్ళందరినీ మనం ఒక నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిచినప్పుడే మనం దీన్ని అన్నిటిని కూడా అమలు చేయడానికి ఉంటుంది. చైర్మన్ సార్, ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత మనం ఇద్దాం. నిధుల కేటాయింపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు, సామాజిక బాధ్యత మనం అందరం తీసుకున్నప్పుడే ఇది విజయవంతం అవుతుంది. నేను ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక సర్క్యులర్ పాస్ చేసిన, నెలకు ఒక్కసారి అయినా స్కూళ్ళల్లో వెళ్ళి ఒక రోజంతా ఉండి నైట్ హాల్ట్ అక్కడ పడుకొని ఆ పిల్లలతోని మీరు కలిసి ఉండండి అని, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ కండి. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో మీరు పంపండి, ఇమ్మీడియట్గా
గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తాను. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలు నిధులు ఇచ్చేది కాదు, ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసింది. చాలా రోజుల నుంచి వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచింది. కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లలు హాస్టల్స్లలో ఉండే పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం చైర్మన్ సార్. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థల మీద పేదలకు నమ్మకం కలగాలనే ఆలోచనతోటి ఈరోజు టీచర్ల రిక్రూట్మెంట్ నుంచి టీచర్ల బదిలీల వరకు, టీచర్ల ప్రమోషన్ల వరకు, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాకపోతే సంవత్సరాల కొద్ది పేరుకపోయిన సమస్యలకు ఈ వేగం కూడా సరిపోవడం లేదు. నా ఒక్కడి నిర్ణయాలు కూడా మొత్తం ప్రక్షాళన చేస్తుందని నేను భావించడం లేదు. దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వీటి పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా మనం గౌరవం పొందాలి అని అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసిండ్రు, నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని ఏమంటారు పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, 2 పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము. సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి 2 పిల్లల నిబంధన పెట్టిండ్రు. ఈ 2 పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసిండు. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం మాదు. కాకపోతే అమెరికాకు పోయి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది. కరెక్టే సార్, కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు. మీరందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో, ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం, కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్. టీచర్లు అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. మీ అందరు కలిసి ఇది ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు, నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా. దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమని కొంతకాలం అనిపిస్తుంది, తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా ప్రకాష్ గారు మనకు మైనింగ్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని అడిగినట్టున్నారు. సో మనం ఖమ్మంలో, మన కొత్తగూడెంలో మనము ఈ మైనింగ్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా మన దగ్గర ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి కానీ, ఇతర మైన్లు కానీ, ఐరన్ ఓర్ కానీ రకరకాల మైన్స్ ఉన్నాయి. అక్కడ కాలేజ్ ఉంది, దాన్ని యూనివర్సిటీ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. డెఫినెట్గా ఖమ్మం, కొత్తగూడెంలో మనం ఆ మైనింగ్ యూనివర్సిటీ కోసం కూడా సార్ అవును సార్. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ ఫైనల్ కాల్ ఆన్ దిస్ యూనివర్సిటీ సార్. దీన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని మనం ఎర్త్ అండ్ సైన్సెస్, న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎట్ కొత్తగూడెం, సో అప్గ్రేడింగ్ స్కూల్ ఆఫ్ మైన్స్, దీన్ని అప్గ్రేడ్ చేసి చేయాలని అనుకుంటున్నాం సార్. దీన్ని తొందరలోనే మేము నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏది ఏమైనా ఈరోజు చర్చలో ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా మన విద్యా విధానము, విద్యాశాఖ నిర్వహణ కొంత ఆందోళనకరంగా ఉన్నది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజము. దీన్ని ఎక్కువ కాలము కప్పిపుచ్చుకొని మనకు మనం గొప్పలు చెప్పుకొని మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తే
ఇది పేదలకు, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు తీరని అన్యాయం జరుగుద్ది. ఈ అన్యాయానికి మనం కారణం కాకూడదు. మన దృష్టికి రానప్పుడు పరిష్కరించకపోవడం వేరు, దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆ సమస్య పట్ల మనం దృష్టి సారించకపోవడం అనేది ప్రజాప్రతినిధులుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి నెక్స్ట్ లెవెల్, ఈరోజు ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఒక కాంక్రీట్ ప్రపోజల్స్తోని మనం ఈ సభలో దాదాపుగా 7:30 గంటలు ఏకదాటిగా తమరి నేతృత్వంలో చర్చకు అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మేము విద్యా కమిషన్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇంకా సమాజంలో ఉన్న ఈ మేధావులను వీళ్ళందరిని కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మధ్య కాలంలోనే నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారు, బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన విలేజ్ ఏదో ఉండి సార్ మనం పోయినాము షాద్నగర్ కదా, మొగిలిగిద్ద 125 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో హరగోపాల్ గారు కూడా అదే స్కూల్లో చదివిండ్రు, బూర్గుల రామకృష్ణారావు గారు అదే స్కూల్లో చదివిండ్రు, చెన్నారెడ్డి గారు అదే స్కూల్లో చదివిండ్రు, సత్యనారాయణ రెడ్డి గవర్నర్ గారు అదే స్కూల్లో చదివిండ్రు. 125 సంవత్సరాల క్రితం అక్కడ పాఠశాల పెట్టడం వల్ల ఆ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి ఊరేసిండు తుర్రెబాజ్ ఖాన్. అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే తుర్రెబాజ్ ఖాన్ నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రెబాజ్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిండు. ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ ఇచ్చారు, స్కూల్ పెట్టిండ్రు. సో తుర్రాబాజ్ ఖాన్ వల్ల మొగిలిగిద్దలో వచ్చిన పాఠశాల ఈ దేశానికి బూర్గుల రామకృష్ణారావు గారిని ఇచ్చింది, ఈ దేశానికి మరి చెన్నారెడ్డి గారిని ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఇచ్చిండ్రు, చాలామంది సత్యనారాయణ రెడ్డి గారిని ఇచ్చిండ్రు. అంటే ఒక పాఠశాల ఉండి అదే అట్లా ఇయ్యనిక కుదరదు. కానీ అదే ఇట్లాంటి రాజకీయపరమైన కోరికలే కోరకండి, చదువులకు సంబంధించిన ఏమైనా కోరండి. అందుకే హై స్కూల్ ఇచ్చిన, స్కూల్ ఆ ఊర్లో ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇచ్చిన, చాలా ఇచ్చిన, బిల్డింగ్ ఇచ్చినాము, ఫండ్స్ ఇచ్చినాము, చాలా ఇచ్చొచ్చిన చదువులకు సంబంధించి. రాజకీయపరమైన కోరికలు మా ఊరినేమో జిల్లా చేయమని అడుగుతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ ఊరిని మండలం చేయమన్నట్టు, సార్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా కొండారెడ్డిపల్లి జిల్లా కేంద్రం కాకపోతే ఎట్లా సార్ అంటున్నారు. సో ఇట్లా నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం మా దగ్గర లేదు సార్. తమరు కూడా చదువుకున్న ఊరు మాడుగుల, జయపాల్ రెడ్డి గారు సొంత ఊరు, వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దది ఏదో కోరుకుంటున్నట్టున్నారు. మన ఇద్దరం ఆ ఊరు అల్లుళ్ళము, ఆ ఇంటికి కూడా అల్లుళ్ళము. సో అట్లా మీరు అల్లుళ్ళు ఇద్దరు, ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్, ఇంకొక ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం చేయకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా అని మండలాలు లేకపోతే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అట్లా ఇవ్వడం కుదరదు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి కోసమే వాడాలి తప్ప మన ఇష్టాల మీదనో లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి వాటిని చేయాలనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాంటివి సహేతుకంగా ఉండి సాంకేతికంగా వాటికి ఫీజిబిలిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా అట్లా ఏదన్నా అన్యాయం జరిగింది ఉంటే దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. ఏది ఏమైనా ఒక మంచి చర్చకు, మంచి సూచనలకు మీరు అవకాశం ఇవ్వడం, సభ్యులందరూ కూడా పాల్గొనడం, ఇంకా ఒకరిద్దరు పేర్లు మిస్ అయిన లిస్టులో కనిపించిన వాళ్ళందరూ కూడా ఆలస్యం అవుతుందని మాట్లాడినట్టున్నారు. వాళ్ళందరి ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, రాతపూర్వకంగా చేయొచ్చు, క్లారిఫికేషన్స్ కూడా రిటర్న్లో కూడా అడగవచ్చు, రిటర్న్ రిప్లై కూడా చేస్తాం చైర్మన్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రవర్సీ ఆల్సో వీఆర్ దే టు రిప్లై, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్. నాకు కూడా చెప్పడానికి నా మనసులో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినవాడు నేను 5వ తరగతి వరకు మా ఊర్లో చదువుకుని 6వ తరగతికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ చదువుకొని వచ్చినాం చైర్మన్ సార్. చదువు అనేది ఎంత విలువైందో, చదువు అనేది ఎన్ని అవకాశాలను అందిస్తుందో బాగా తెలిసిన వాడిని నేను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన, ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని. తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా. మా దామోదర్ రాజనరసింహ గారు దాదాపుగా డీటెయిల్గా రిప్లై చేసినట్టు, ఇఫ్ దర్ ఈజ్ ఎనీథింగ్ క్లారిఫికేషన్ ఆల్సో వీ డోంట్ మైండ్, తమరు అనుమతిస్తే
ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు చైర్మన్ సార్. థ్యాంక్ యూ. కవిత గారు